వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా సర్పంచ్లుగా 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకొని మంచి పేరుతో వారి వారి గ్రామాల్లో అభివృద్ధిని చేసి తృప్తిగా ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్లకి, వాళ్ళు సర్పంచ్లు అవ్వడానికి సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులకి, నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిజంగానే జగనన్న సపోర్ట్ తో మహిళలందరూ కూడా రాజకీయంగా ఎంతో ఎదగటం జరిగింది. ఎప్పుడు మహిళలు వచ్చినా స్త్రీ లేడీస్, మహిళా శక్తి, మహిళల వల్లే నేను ఎప్పుడు కూడా గెలుస్తూ వస్తున్నాను, వాళ్ళు ఒక మాట మీద ఉంటారని ఎప్పుడు కూడా చెప్పడం, మనం వచ్చినప్పుడు కూడా మీరు గమనించుంటారు ఎంత ప్రేమగా తల్లి చెల్లి అని చెప్పి అన్న మాట్లాడటం అనేది మనం చూసాం. సొంత అన్నదమ్ములు ఎలా అభిమానంగా చూసుకుంటారో ఆ విధంగానే మహిళల్ని మననే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా ఓటర్స్ ని కూడా సొంత కుటుంబ సభ్యుల్లో అక్క చెల్లెల్లాగా చూసుకోవడం మనందరం కూడా చూసాం. అన్ని కూడా మహిళల పేరు మీద ఇచ్చి మహిళల్ని గౌరవించి ఆ కుటుంబంలో మగవాళ్ళకి సమానంగా మహిళలకు కూడా ఈక్వల్ ప్రయారిటీ వచ్చే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం మీ అందరికీ కూడా తెలుసు. సో 5 సంవత్సరాల కాలంలో మన శ్యామ్ చెప్పినట్టు నాకు కూడా రాజకీయాల్లోకి వచ్చాకే స్టార్ట్ అయింది అన్ని. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా బీపీ స్టార్ట్ అయింది, సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా షుగర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఓడిపోయాక కొంచెం కాంపన్సేట్ అయింది. ఎందుకంటే రాజకీయం అంటేనే టెన్షన్ తో కూడుకున్నది. 100 మంది ఉంటే 100 మందికి మనం న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. మనమేం దేవుళ్ళు కాదు కదా. 100 మంది ఏదైనా అడిగినప్పుడు మనం 70-80% చేయడమే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. గతంలో కాంగ్రెస్ లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళని చూశారు, తెలుగుదేశంలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా చేసిన వాళ్ళని చూశారు. ఎవరైనా మన ప్రభుత్వంలో చేసినట్టుగా స్కూల్స్ ని డెవలప్మెంట్ చేయడం కానీ, హాస్పిటల్స్ ని డెవలప్మెంట్ చేయడం కానీ, ప్రతి విలేజ్ కి కావాల్సిన రోడ్స్, డ్రైన్స్, లైట్స్, వాటర్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యతగా చేసిన వ్యక్తుల్ని మీరు చూసారా? వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతోనే మనం ఈ రోజు అవన్నీ కూడా చేయగలిగామని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఒక్క స్కూల్ రూమ్ కట్టడానికి తలకిందు తపస్సు చేసేవాళ్ళు గత ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చదువు అనేది ప్రతి పేద కుటుంబంలో ఉండే విద్యార్థికి చాలా అవసరం. చదువుతోనే పేదరికం నిర్మూలించగలమని నమ్మిన వ్యక్తి కాబట్టి స్కూల్స్ ని రెనోవేట్ చేసి నాడు నేడు కింద వాళ్ళకి మంచి బుక్స్, యూనిఫాము, భోజనము, అలాగే బాత్రూమ్స్, వాళ్ళ హెల్త్ బాగుండేలాగా ముఖ్యంగా ఆడపిల్లల కోసం చేయడం మనం అంతా కూడా చూసాం. ఇంగ్లీష్ మీడియం కానీ ఈ రోజు జగన్మోహన్ దిగిపోయాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ స్కూళ్ళని రన్ చేయలేని చేతగాని దద్దములుగా ఈ కూటమి ప్రభుత్వం మిగిలిపోయింది అన్న విషయం మీ గ్రామాల్లో స్కూల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే పిహెచ్సిల రెన్యువేషన్, మన వడమాలపేటలో పిహెచ్సి కానీ, పుత్తూరులో పిహెచ్సికి స్థలం లేదు గొల్లపల్లిలో, మళ్ళీ పేరుకి ఎక్స్ ఎంపీపీ గంచిమాలయ్య పేరుకి ఎంపీపీఏ కానీ గొల్లపల్లిలో ఒక చిన్న కూడా పని కూడా చేయలేని చేతార్థాన్ని దద్దముగా మిగిలిపోయాడు. అదే పంచాయతీలో మా సర్పంచ్ గా గెలిచిన దేవేందర్ రెడ్డి గారి వైఫ్ తనకి అండగా నిలబడి పార్టీ కోసం మన దేవేందర్ ఎన్హెచ్ నుంచి ఊరు వరకు తార్ రోడ్డు వేయడం జరిగింది, సచివాలయం కట్టడం జరిగింది, అలాగే హెల్త్ సెంటర్ కి ఒక ఫుల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది, రోడ్స్ వేశారు, స్కూల్స్ లో చాలా రూములు కట్టి పిల్లలకి కంఫర్ట్ ని చక్కగా చదువుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. వయసులో చిన్నవాళ్ళు ఇద్దరు, కానీ పార్టీ కోసం, పార్టీకి మంచి పేరు తీసుకురావడం కోసం ఏ రోజు పిల్లల గురించి ఆలోచించకుండా, ఆ పంచాయతీకి ఏ పనులు వచ్చినా బిల్లుల గురించి ఆలోచించకుండా వెంటనే చేసిన వ్యక్తి దేవేందర్ రెడ్డి. సో అందుకే ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఎంపీపీ చేయలేనిది ఒక సర్పంచ్ చేసి చూపించాడు అంటే అదే వైఎస్ఆర్సీపీ సర్పంచ్ల వాళ్ళ చిత్తశుద్ధి అని కూడా నేను గర్వంగా చెప్పగలను. అలాగే నింద్ర విషయంలో కూడా మీరు చూశారు. గతంలో నింద్రలో
ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, జడ్పీటీసీలుగా చేసిన గొప్ప గొప్ప నాయకులు ఉన్నా కూడా ఇదే నిండా హెడ్ క్వార్టర్స్ లో కనీసం బస్ స్టాప్ లేదు, రోడ్డు లేదు, తాగేదానికి నీళ్లు లేదు. కానీ మన ప్రభుత్వం వచ్చాక గతంలో సర్పంచ్ గాని, ఇప్పుడున్న బాబురెడ్డి గారి వైఫ్ సర్పంచ్ గాని ఇద్దరు కూడా ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ లో కావాల్సిన అన్ని కూడా 100% చేశారు. అంటే ఎమ్మెల్యే, మినిస్టర్, జడ్పీటీసీ, శ్రీశైలం బోర్డ్ చైర్మన్ కన్నా ఒక సర్పంచ్ బలమైన వాళ్ళు, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని వాళ్ళు కూడా నిరూపించుకోవడం మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇలా చాలా పంచాయతీలు ఉన్నాయి. బుగ్గ రవి చెప్పినట్టుగా, రవి సర్పంచ్ గా ఉన్న బుగ్గ అగ్రహారం చాలా చిన్న పంచాయతీ అయినా కూడా ఆ అబ్బాయి కూడా ఫస్ట్ టైం సర్పంచ్ అయినా చాలా యాక్టివ్ గా ఉంటూ, నేను ఇలా ఒక పని చేయాలి, వాటర్ కోసం ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, అడవిలో నుంచి మనం పైప్ లైన్ వేసుకుంటూ రూరల్ అంతా కూడా మంచినీళ్ళు ఇవ్వాలి రవి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే తను కూడా అంతే, బిల్లు వస్తుందా రాదా అని ఏ రోజు ఆలోచించలేదు. మేడం చెప్పింది నేను చేయాలి. ఆల్మోస్ట్ అన్ని పంచాయతీలకు అటు సైడ్ ఉన్న కృష్ణాపురం కానీ, దామరపాకం కానీ, బుగ్గగ్రహారం కానీ, దేశూర్ అగ్రహారం కానీ ఇలా తీసుకుంటే అందరికీ కూడా తాగే మంచినీళ్ళు ఇచ్చాం. అది యాక్చువల్ గా మన నిండర్ మీద ఏఎన్ కంట్రీగా బిఎన్ కంట్రీ మీద వస్తుంది. సో మన ఎంపీపీ దీపమ్మ ఫండ్స్ ఇచ్చారు, మన జడ్పీటీసీ గాంధీ గారు ఫండ్స్ ఇచ్చారు, అలాగే మాకు ఎమ్మెల్యే ఫండ్స్ జడ్పీ నుంచి ఇస్తే వాటిని పెట్టాము. ఇలా అనేక రకమైన ఫండ్స్ ని కలెక్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని మేము చేసామనేది మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మీరు చూసుంటారు, ఫండ్ లేదు ఏం చేయాలి అంటారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు మన నియోజకవర్గంలో మనం ఎన్ని చేయగలిగాము అంటే ప్రతి ఫండ్ కూడా, తుడా ఫండ్ కానీ, టీటీడీ ఫండ్ కానీ, ఎంపీల ఫండ్ కానీ, ఎంపీపీల ఫండ్ కానీ, ఎమ్మెల్యే ఫండ్ కానీ, సర్పంచ్ ఫండ్ కానీ అన్నింటినీ కూడా మనం అందరం కూర్చొని డిస్కస్ చేసి దేనికి ఏది పెట్టాలి, ఏది ముఖ్యం, ఏది జనాలకి చాలా ఇంపార్టెంట్ అనేది మనం ఒక ప్రయారిటీ లిస్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆ ప్రాంతానికి అందరికీ తాగునీళ్ళు ఇవ్వగలిగాం. అలాగే పిహెచ్సి దాన్ని ఓపెన్ చేయకుండా డోర్లు తెరిచేసి దాంట్లో మేకలు, ఆవులు అంతా కూడా పేడ గొద్దలేసి గలీజ్గా ఉంది. అక్కడికి వెళ్ళాలంటే రోడ్ లేదు, దానికి రోడ్డు వేయించి, స్ట్రీట్ లైట్స్ వేయించి, పోల్స్ వేసి ఆ యొక్క హాస్పిటల్ని, పిఎస్సిని ఓపెన్ చేసి రెనోవేట్ చేయడమే కాకుండా హాస్పిటల్కి అవసరమైన అన్ని సదుపాయాల్ని కూడా మనం అందించామని గర్వంగా చెప్పగలం. ఇదంతా జగనన్న ఆశీస్సులతో మనం చేసుకోగలిగాం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం. అలాగే సచివాలయం కానీ, అలాగే రోడ్స్ కానీ, ఇలా ఏది తీసుకున్నా కూడా ఆ ప్రాంతంలో ఇంతవరకు చేయనివన్నీ కూడా మనం చేశాం. సో గతంలో సీనియారిటీ ఉందని చెప్పుకునే వాళ్ళు చేయలేని పని మనం చేయగలిగామంటే దానికి అర్థం ఏంటి? మనకు జగనన్న నేర్పించింది ప్రజలకి అండగా ఉండండి, అధికారం ఉన్నప్పుడు ప్రజలకి మంచి చేయండి, అధికారం లేనప్పుడు ప్రజల సమస్యల మీద గొంతెత్తి వాళ్ళ కోసం మాట్లాడండి అని చెప్పి మనకి నేర్పించారు. కాబట్టి మనం ఎప్పుడు ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసమే ఫైట్ చేస్తున్నాం. మనకి అబద్ధాలు తెలియకపోవడం వల్ల మొన్న ఎలక్షన్ లో కొంచెం తేడా వచ్చిందొచ్చేమో కానీ ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోలేకపోయినందుకు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు చేతిలో కుక్కలు చింపిన విస్తరిలాగా ఎలా అయిపోయిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, ఈరోజు కొంతమందికి ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఉండదు. రిజర్వేషన్ మూలంగానో, లేకపోతే పిల్లలు గతంలో ఒక జీవో ఉంది కదా, 3 పిల్లలు ఈ టైం లోపల ఉంటే చేయకూడదనో, ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. సో ఎవరైతే అక్కడ ఎంపీటీసీగా కానీ, సర్పంచ్గా కానీ, జడ్పీటీసీగా నిల్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన బీఫామ్స్ ని మనం లోకల్ గా ఉన్న నాయకుల్లో ఎవరైతే బాగుంటుందో మనం పెట్టడం జరుగుతుంది. అలా పెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను, రాబోయే టైంలో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు రెబల్ గా మాత్రం వేయద్దండి. మనం అపోజిషన్ లో ఉన్నాం, ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ప్రతి ఒక్క సర్పంచ్ ని, ఎంపీటీసీ, జడ్పీటీసీ గెలుచుకోవాలి అంటే
మీరందరూ కూడా ఒక టీం వర్క్ గా పనిచేయాలి. గ్రూపులు చేయకూడదు, లేదా నాకు లేదు కాబట్టి నేను వీడికి చేయను అని చెప్పి ఓడించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మన అపోజిషన్ లో ఉన్న లోకల్ బాడీలో కనుక మనం అత్యధిక సీట్లను గెలుచుకోగలిగితే ఈ ఎమ్మెల్యేని తొందరగానే తరిమి కొట్టొచ్చని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.